మనం ఒకసారి స్వామి వివేక్ పాటిల్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మరి ఇదంతా కూడా ఎన్నికల స్ట్రాటజీ అని చెప్పేసి ఇటు బీజేపీ పార్టీ చెప్తా ఉంది. సో మరి మీరేమంటారు? అధికార పార్టీలో ఉన్నారు, ఇక్కడ తెలంగాణలో నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియను మొదలుపెట్టిర్రు, సీరియల్గా కూడా నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నారు. నోటిఫికేషన్స్ ప్రక్రియ నేపథ్యం ఇదంతా కూడా ఎన్నికల స్ట్రాటజీ అయినా మీది కూడా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగింది సార్. తెలంగాణ రాష్ట్రం 14 సంవత్సరాలు అహర్నిశలు కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం సార్. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ అమరవీరుల యొక్క త్యాగఫలం, తెలంగాణ ఉద్యమకారుల యొక్క బలం. అటువంటి తెలంగాణ ఉద్యమకారుల యొక్క బలమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి నీళ్లు నిధులు నియామకాల కోసం మన పోరాటం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. అటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుకునే క్రమంలో మరి తెలంగాణ రాష్ట్రంలో యువత ఈరోజు భారతదేశంలో అత్యధికంగా ఉన్నటువంటిది యువకులు. అందులో తెలంగాణలో మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసినటువంటి యువతను మరి ముందుండి నడిపింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 2014-2018 వరకు 1,35,000 ఉద్యోగ అవకాశాలను కలిగి ఇప్పటికీ 2,25,000 మరి ఉద్యోగాల కోసం మరి నోటిఫికేషన్లు జారీ చేసింది మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదే విధంగా మరి ఆర్గనైజ్డ్ సెక్టార్లలో సంఘటిత అసంఘటిత కార్మికులకు ఎంతకి మరి ఉపాధి అవకాశాలు చూపించింది తెలంగాణతో. అదే విధంగా ఈరోజు ఐటీ ప్రపంచ ప్రదేశాలతో పోటీ పడి ఈరోజు భారతదేశంలో ముందడుగు వేస్తా ఉందంటే అందులో తెలంగాణ యొక్క స్వామ్యం ఎంతైనా ఉందని చెప్పక తప్పదు. ఈరోజు ఈ ఎగుమతులలో మరి భారతదేశంలో తెలంగాణ అనేది మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి సింగిల్ విండో విధానం ద్వారా మరి ఈరోజు ఉపాధి అవకాశాలు రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు చిన్న చిన్న సిటీలకి టైప్ 2 టైర్స్ టైప్ 3 సిటీలకు కూడా ఈరోజు ఐటీని ఈరోజు మనం విస్తరించుకుంటా ఉన్నాం. ఐటీని మనం విస్తరించే క్రమంలో చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఐటీని విస్తరించి మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తా ఉన్నటువంటిది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం. నిన్న మరి కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి యూత్ డిక్లరేషన్ కనుక మనం చూసిన అందరూ కూడా మరి వాళ్ళ పేరుకు మాత్రం యువకుల సభ, వాళ్ళందరూ కూడా 60 సంవత్సరాల వయసు పైన అందరినీ కూడా తీసుకొచ్చి ఒక యూత్ డిక్లరేషన్ సభ అని పెట్టి తెలంగాణను మరి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి అదే మరి బలిదేవత అని చెప్పి సోనియా గాంధీ బలిదేవత అని పేరు పెట్టినటువంటి మరి నాయకుడు రేవంత్ రెడ్డి గారు నిన్న మరి సోనియా గాంధీని ఈ రోజు తీసుకోవడం జరుగుతా ఉంది. ఈ రోజు వాళ్ళు వాళ్ళ స్టాండ్ ను వాళ్ళ విధానాన్ని మార్చుకున్నారు, వాళ్ళ పార్టీని మార్చుకున్నారు. కానీ మేము మాత్రం అహర్నిశలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసినటువంటి మేము నీళ్లు నియామకాల కోసమే కొట్లాడినాం. ఈరోజు నీళ్లు నిధులు నియామక పాటుగా రైతులకు రాజ్యాధికారం అనేటువంటి లక్ష్యంతో మా ప్రభుత్వము పనిచేస్తా ఉంది. అందులో ముఖ్యంగా యువకులకు పెద్ద వేస్తా ఉంది ఈ రోజు మా తెలంగాణ ప్రభుత్వం. రోజు దాదాపుగా 30కి పైచిలకు కార్పొరేట్ చైర్మన్లను మరి యువకుల ద్వారా ఫుల్ఫిల్ చేయడం జరిగింది. వాళ్ళు ఉన్నారు హంగు ఆర్భాటాలతోని మరి ఎట్లా రాదు కాదు కాబట్టి మేమేం చెప్పినా నడుస్తుందని చెప్పి గాంధీ గారు తెలంగాణ నడిగడ్డ మీదకి వచ్చి మరి వాళ్ళ అవాకులు చెవాకులు పెంచడం జరుగుతా ఉంది. అదొక యువజన సభ కాదు, వాళ్ళందరూ కూడా వయసు మళ్ళినటువంటి వృద్ధ మానవులు, అది ఒక పెన్షన్ కోసం పెట్టుకున్నటువంటి సభలా ఉందని నేను ఎద్దేవా చేస్తా ఉన్నాను.